వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఒకటి చెప్తారా? నిజమా అబద్ధమా? పూర్వం అట సురేంద్రుడు సుధీరుడు అని ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు అబ్బాయిలు పూరి విద్యాపీఠంలో చదువు పూర్తి చేసుకుని స్వగ్రామాలకు బయలుదేరారు, స్వదేశాలకి. చెరుకో దేశం. అక్కడ ఉన్నంతకాలం బాగా కలిసిమెలిసి ఉన్నారు, చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. సుధీర్కి జాతకాలు అవి అంటే నమ్మకం, సురేంద్రకి నమ్మకాలు లేవు, ఏ నమ్మకము లేదు. అయితే వీళ్ళిద్దరూ అలా నడుస్తూ వెళ్తున్నారు. అప్పట్లో ఇవేగా నడకలు, కాలినడకలు. చిన్నప్పుడు ఒక ఏడాది ప్రయాణం చేసి పూరి చేరుంటారు. తండ్రిలో బాబాయిలో తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏళ్ల తరబడి అక్కడ చదువుకుని చదువు అయిపోయాక స్వదేశాలకి బయలుదేరారు. వాళ్ళకి తెలుసు తమ దేశాలు వెళ్ళే దారులు కూడా కొంతవరకు కలిసే ప్రయాణం చేయాలి. ఈ నడిచొచ్చే దారిలో ఒక అడవి మార్గంలో ఆగారు. అక్కడ ఒక పాడుపడిన దేవళం ఉంది. ఆ పూట వానగా, ఇబ్బందిగా, చికాగ్గా కూడా ఉంది. ఇక్కడ ఆగిపోదాం అని చెప్పి ఏదో ముందు ఊళ్ళో ఏ ఊర్లో ఆగారో అక్కడి నుంచి ఏదో కొంచెం ఆహారం తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి ఈ పాడుపడిన దేవళంలోకి ప్రవేశించారు. లోపల మరి రక్షణ ఉంటుంది కదా. అంతకుముందే అక్కడ ఒక ఆయన ఉన్నాడు దేవళంలో ఒక సిద్ధాంతిలాగా కనపడుతున్నాడు. అయితే ఆ మాట ఈ మాట మాట్లాడుకుని మీరు ఎక్కడ వాళ్ళు ఏమిటి అని మాట్లాడుకున్నాక నేను జ్యోతిష్యం చదువుకున్నాను, జాతకాలు వేస్తానంటే నా జాతకం చెప్పండి అని అడిగాడు సురేంద్ర. సుధీర్కి నమ్మకం లేదు కదా. అడిగితే ఏమైంది, ఆయన అన్నాడు నేను మనుషుల జాతకాలు చూడండి అనేసరికల్లా ఇతను ఏమన్నాడంటే మనుషుల జాతకం అంటే చెప్పలేక ఇట్లాంటివి చెప్తారేమో, జాతకం జ్యోతిష్యం చదువుకున్నాక మనిషి ఏమిటి ఇంకోటి ఏమిటి, మనుషులు కాకపోతే దేనికి జాతకాలు చూస్తారు అన్నట్టుగా మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే ఆ సిద్ధాంతి, మీరు వచ్చే ముందు ఈ అడవి పక్కనున్న విదర్భ రాజ్యాన్ని యొక్క జాతకాన్ని చూస్తున్నాను నేను. ఆ రాజు అసమర్థుడు, త్వరలో మరణించబోతున్నాడు, రాజ్యానికి కంటకుడుగా తయారయ్యాడు. వాడిని ఎవరు దారి తప్పిస్తారా అని చూస్తున్నారు ప్రజలు. ఆ రాజుని ఒకడు సంహరించబోతున్నాడు. కానీ సంహరించిన వాడికి రాజ్యం రాదు, ఇంకొకడికి రాజ్యం వస్తుంది. రాజును చంపేస్తే వాడే రాజు అవ్వాలి, ఎవడు చంపాడో వాడు రావు. కానీ ఇక్కడ అలా అవ్వదు, విదర్భ రాజ్యపు జాతకంలో ఇది ఉంది అంటే వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరి దారిని వాళ్ళు కూర్చున్నారు. విదర్భలో ఏం జరుగుతోంది, రాజు ఎంత అసమర్థుడు, ప్రజలు ఎంత ప్రజాకంటకుడుగా ఎలా ఉన్నాడు, రాజ్యాన్ని ఎట్లా డెవలప్ చేయట్లేదు, ఇవన్నీ ఏవేవో మాట్లాడుకున్నారు. తెల్లవారు లేచి ఆయన దారిని ఆయన పోయాడు, వీళ్ళ దారిని వీళ్ళు బయలుదేరారు. ఇద్దరు నడిచి వెళ్తుంటే సడన్గా ఈ సురేంద్ర అన్నాడు, సుధీరా నువ్వు వెళ్ళిపో, నేను విదర్భ రాజ్యానికి వెళ్తాను, రాజును చంపేస్తాను, నేను ప్రజాకంటకుడుగా ఉన్నాడు, ప్రజలను అంత బాధ పెట్టకూడదు అనేసి ఎంత చెప్పినా వినలా. వద్దని ఇతను చెప్పినా కూడా వినకుండా నువ్వు దారి నువ్వు వెళ్ళు, నా దారిని నా పని చేసుకుని నేను వెళ్ళిపోతా, ఎలాగో నాకు రాజ్యం రాదు, ఎవడు చంపుతాడో వాడికి కాదు కదా, ఎవరికో వస్తుంది రాజ్యం, మనకు రాజ్యం అక్కర్లా, ఆ ప్రజాకంటకుడైన వాడిని చంపటమే కాదు, ఎవడో చంపాలి, అది నేనే చంపుతా అనేసి ఇతను కాస్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా రెండో వాడికి ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించి అతను వెళ్ళిన మార్గానే ఇతను కూడా అనుసరించాడు. ముందుకు వెళ్ళాడు కానీ వెళ్ళబుద్ధి కాల, దొరికిపోతాడేమో, ఏదైనా ప్రమాదానికి లోనవుతాడేమో, ఈ చదువుకున్నాం మనకి హత్యలు ఎందుకు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, మన రాజ్యం కాదది అని ఇట్లా ఆలోచించి కొంత ముందుకెళ్ళిన వాడు కూడా మళ్ళీ వెనక్కొచ్చి ఈ విదర్భ రాజ్యం వైపుకి ప్రయాణం చేశాడు. ఆ కాలంలో చదువుకున్న విద్యార్థులు పూరి నుంచి వచ్చామంటే చాలా గౌరవించేవాళ్ళు, గౌరవం ఉండేది. ఈ సురేంద్ర ఏం చేశాడు, సురేంద్ర ఎక్కడ రూమ్ తీసుకున్నాడో చూసేసి అది ఎక్కడ ఆ సత్రాన్ని గుర్తుపెట్టుకుని ఆ రాజ్యానికి మంత్రి గారైన కాలకేసి అని ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాడు. మంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పూరి విద్యాపీఠం నుంచి చదువు పూర్తి చేసుకొస్తున్నానండి, నేను నా స్నేహితుడు ఇద్దరము చూసాము, వస్తున్నాము, దారిలో మాకు ఒక ఆయన కనిపించాడు, ఈ రాజ్యానికి రాజుగారు చాలా ప్రజాకంటకుడుగా ఉన్నాడంటే నా స్నేహితుడు ఆయన్ని సంహరిస్తానండి బయలుదేరాడు, ఆయన వల్ల రాజుగారికి ఏమైనా ప్రమాదం కావచ్చు నా స్నేహితుడి వల్ల, లేదా మీ వల్ల నా స్నేహితుడికి ఏదైనా ప్రమాదం వాటిల్లచ్చు, నా స్నేహితుడు పలానా సత్రంలో ఉన్నాడు, దయచేసి అతను అక్కడ కదలనివ్వకుండా ఉంచండి అని బతిమలాడాడు. కాలకేసి ఆశ్చర్యపోయి, నాయనా మళ్ళీ ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం, సరే మీరు ఇంత అద్భుతమైన వ్యక్తి, రాజుగారికి ప్రాణాపాయం ఉందని పనిమాల పనిగట్టుకుని ఒక విద్యార్థి
ఇక్కడికి వచ్చి చెప్తే అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకేం లేదు, మీ స్నేహితుడి సంగతి మేము చూస్తాం అని చెప్పేశారు. కల్లా సరే ఈయన ఏం చేశాడు, తన దారిని తన రూమ్ తీసుకుని ఉన్నాడు సుధీర్ కూడా. ఏం జరిగిందో తెలియదు. మర్నాడు తెల్లవారేసరికల్లా ఈ సుధీరుడు రాజుగారిని చంపేశాడని బయటకు వచ్చేస్తుంది. రాజుగారు మరణించాడు. ఓహో. రాజు మరణించాడు. సుధీరుణ్ణి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిపోయాడు సురేంద్ర. అరెస్ట్ అయిపోయాడు. ఇద్దరు కుర్రాళ్ళల్లో ఎవడైతే రాజును చంపుతానని వచ్చాడో పేర్లు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అందుకని చెప్పి వాడిని కాస్త అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు కల్లా ఇతనికి ఎంత బాధ వచ్చేసిందో ఆయన కాళ్ళకేసి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అదేంటండి నేను చెప్పే కదా మీకు, ఇట్లా ఎలా చేశారు, నా స్నేహితుడు అరెస్ట్ అయిపోయాడే, నేను మీకు ముందే చెప్పా ఇది జరుగుతుందని. మీరు మా వాడిని కట్టడి చేసి వాడిని బయటికి రానియకుండా సత్రాన్ని బంధించుంటే ఇది జరిగేది కాదు కదా, మీకు కూడా రాజనష్టం జరిగేది కాదు. ఇప్పుడు నా స్నేహితుడు ఇంత చదువుకుని కాసేపుగా పూరి విద్యాపీఠంలో చదువుకున్నవాడు జైలు పాలైపోతాడు కదా అనేసరికల్లా ఆయన అన్నాడు, నువ్వేంత ప్రయత్నం చేశానండి, కుదరలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు, మీ దారిని మీరు వెళ్ళండి, రాజహంతకి శిక్ష తప్పదు. ఏం చేయాలో తెలియలే వీడికి పాపం. స్నేహితుడు వృధాగా ఇరుక్కుపోయాడే ఇందులో. ఇంతకీ వాడు రాజవడు, జైల్లో పడేశారు. ఇప్పుడు రాజు ఎవడవ్వబోతాడో. 3 రోజులు గడిచి రాజుగారి చిన్నదినం అవ్వగానే కాలకేసి రాజు అవ్వబోతున్నాడని ఊరంతా గుప్పమంది. మంత్రి గారే రాజు అవుతాడు, రాజుగారి కుమారులు లేరు. సరే ఇప్పుడు రాజుగారు చంపిన వాడికి శిక్ష వేయాలి. ఎవరేస్తారు, రాజు లేడు ఇక్కడ. రాజు అయ్యాక కాలకేసే వేస్తాడు శిక్ష. ప్రజలంతా సరే ఏదో చిన్నగా ఆయన పోయాడుగా, పెద్ద సంబరాలు లేవు, చిన్న సంబరాలు. మళ్ళీ రాజు కాబోతున్నాడు కాబట్టి ఏదో మామిడి తోరణాలు కట్టారు, జనమంతా చేరారు, సభ ఏర్పాటు చేశారు. కాలకేసి సింహాసనం ఖాళీగా ఉంది. సింహాసనం పక్కన ఇంకో ఆసనం వేసి దాని మీద కాలకేసి కూర్చున్నాడు. ఈ రాజుగారి హత్య చేశాడని చెప్పబోయే పూరి విద్యాభ్యాసం చేసిన యువకుడిని సభలోకి ప్రవేశపెట్టారు. అతను కూడా పక్కన ఉంచున్నాడు. ఈ లోపల సుధీరుడు ఉన్నాడు కదా వీడి ఫ్రెండ్, అతను కూడా వచ్చాడు. వచ్చి కాలకేసికి నమస్కారం చేసి, అయ్యా నేను ముందే అడిగాను, నేను ముందే చెప్పా ఇలాంటిది జరగబోతుందని, ఈ పరిస్థితి వచ్చింది. సరే మీరు రాజు అవుతున్నారనుకోండి, కానీ ఈ రాజద్రోహికి శిక్ష వేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. మీరు ఒక్క కరవాలం ఇచ్చారంటే, వీడు మిత్రద్రోహి, ప్రజాద్రోహి, రాజద్రోహి, అన్ని ద్రోహిలే వీడు. ఎంత చెప్పినా నా మాట వినలేదు. రాజహంత, రాజుగారిని సంహరించిన వాడు, ఇతన్ని నేను చంపేస్తాను, కత్తిప్పించండి అంటే కాలకేసి అలాగే దాందేముంది అలాగే చేయండి అని ఓ మంచి బ్రహ్మాండమైన కత్తి ఇచ్చారు. ఆ కత్తి పుచ్చుకుని ఇతను నిలబడి 2 నిమిషాలు అటు ఇటు చూశాడు. 2 అడుగులు స్నేహితుడి వైపు వేశాడు. జనం అంతా ఉత్కంఠగా చూస్తున్నారు ఏదో జరుగుతుందని. ఆ 2 అడుగులు అటు వేసి స్నేహితుడిని చంపుతాడు అనుకున్నవాడు ఇటు పక్కకి ఒక్క లంఘనం చేసి ఒకే ఒక్క గంతుతోటి కాలకేసిని నరికేశాడు. నరకంగానే ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికీ కాలకేసి రాజు అవటం ఇష్టం లేదు. రాజుగారు ఎంత దుర్మార్గుడో, మంత్రి ఎంత దౌర్భాగ్యుడు. వాడిని తప్పించుకున్నావు రాజుని, మంచివాడు ఎవడో రాజు అవుతాడంటే కాలకేసి రాజు అవుతున్నాడు. జనమంతా చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టి రాజు వీడినేమో ద్రోహినేమో దుర్మార్గుడినేమో వీడు సంహరించాడు. రాజును సంహరించిన వాడే రాజు అవ్వాలి లెక్క ప్రకారం. రాజును సంహరించింది ఎవరు, ఈ బందీగా పట్టుబడినటువంటి సురేంద్రుడు. బందీ ఎవరో వాడు. అందరూ ఈ బందీనే సురేంద్రుడే రాజు, సురేంద్రుడే రాజు, బందీయే రాజు అని కేకలు పెట్టారు. వెంటనే గబగబా 2-3 సైనికులు 2-3 అధికారులు వచ్చి తాళ్ళు కట్లు ఊడదీసేశారు, సంఖ్యలు కూడా తీసేశారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఒక పట్టు ఉత్తరం ఇతను మెళ్ళో వేశారు. ఇటు సుధీరుడు ఏం చేశారు, తన స్నేహితుడిని ఉద్వేగంతో కాగులించుకున్నాడు. జ్యోతిష్యం నిజమవ్వలేదురా, రాజు నువ్వే చంపావు, రాజు నువ్వే అవుతున్నావు అంటే స్నేహితుడు నవ్వాడు. కాదురా, నువ్వు పొరపాటు పడుతున్నావు, రాజును నేను చంపల, వెళ్ళానంతే. రాజును చంపింది కాలకేసే. వాడే రాజును చంపి రాజు అవ్వాలనుకున్నాడు. కానీ రాజహత్య తన మీదకి రాకుండా నన్ను అడ్డం పెట్టాడు, నన్ను అడ్డం పెట్టుకున్నాడు. ఇప్పుడు జ్యోతిష్యం నిజమా అబద్ధమా? ఒకడు చంపుతాడు రాజుని, ఇంకొకడు రాజు అవుతాడు. రాజును చంపాడన్న ఉద్దేశంతో వీడిని రాజును చేస్తున్నారు. ఆశ్చర్యపడి జ్యోతిష్యం నిజమైంది అంతే. స్నేహితులిద్దరూ ఒకడు రాజు ఒకడు మంత్రిగా ఎంతో కాలం
ఈ రాజ్యాన్ని విదర్భ రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత తమ కుటుంబాలను ఇక్కడే తెచ్చుకున్నారు. పూరిలో చేసిన విద్యాభ్యాసం వాళ్ళకి రాజ్యాధికారాన్ని, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలి అన్నీ తెలుసుకుని చక్కగా రాజ్యాన్ని పరిపాలించారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. జ్యోతిష్యాలు నిజమవుతాయి. అంతే. ఇప్పుడు ఇందులో డబ్బులు లేవు, డబ్బులు తీసుకుని చెప్పింది లేదు. దేని గురించో ఒక జోస్యం చెప్తే అది తప్పకుండా అవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బాగుంది కదా? చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.